ఇక మనకెందుకులే ఇది రిస్క్, ఇంకెక్కడితో మనం ఆపేద్దాం అన్న వాళ్ళకి పుడతామా ఏటి మళ్ళీ. ఎవరైతే లైఫ్లో స్ట్రక్ అయిపోయారో వాళ్ళకి ఈ సినిమా బాగా హిట్ అయింది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫ్రేమ్ బై ఫ్రేమ్ తెలుగు. ఈ వీడియో చూసే వాళ్ళు వీడియోని పూర్తిగా అయితే చూడండి, లైక్ అయితే చేయండి. ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అయితే అయ్యిద్ది. సో ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మీలో ఎంతమంది పెద్ద మూవీ చూసారో కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ సెక్షన్లో అయితే రాయండి. బాగా నచ్చితే ఒక లైక్ అయితే చేయండి. సో ఇంకా ఆలస్యం చేయకుండా రివ్యూలోకి అయితే వెళ్ళిపోదాం. నాకు అనిపించిన ప్లస్ పాయింట్స్ అండ్ మైనస్ పాయింట్స్ గురించి అయితే చెప్తాను. ఆల్రెడీ ఇంతకుముందు ఒక వీడియో అయితే చేశాను, నాకు అది సాటిస్ఫాక్షన్ అవ్వలేదు, నేను అది కుదరలేదనమాట. ఈ వీడియోలో మనం ఇన్డెప్త్గా అయితే మాట్లాడుకుందాం. అసలుకి ఏంటి పెద్ద మూవీ సంబంధించి. ఇది స్పాయిలర్స్ అనుకోవద్దు, అక్కడక్కడ నేను కొంచెం స్పాయిలర్స్ చేస్తాను. సో మెయిన్ కోర్ పాయింట్ అయితే నేను స్పాయిల్ చేయదలుచుకోలేదు. సో ఎందుకంటే మెయిన్ ఇంపార్టెంట్ అదే అనమాట. సో ఇప్పుడు నాకు అనిపించిన పాయింట్స్ అండ్ ఇన్డెప్త్ రివ్యూ అయితే చెప్తాను. ఫస్ట్ ప్లస్ పాయింట్స్ వచ్చేసరికి నాకు రామ్ చరణ్ గారి యాక్టింగ్ నెక్స్ట్ లెవెల్లో ఉంది. తన సోల్, ప్రాణం, ఏదైతే తన కష్టం మొత్తం ఆ స్క్రీన్ మీద కనపడుతుంది. ఎవడైతే ఇంతకుముందు మూసీ ఎక్స్ప్రెషన్స్, ఆ వాడి ముఖం సర్జరీ ముఖం ఇలాగే అయితే గేలి చేశారు, పడి లేచిన కెరటం. పెద్ద మూవీ కూడా సేమ్ అదే టెంప్లెట్, పడి లెగిచిన కెరటం అనమాట. అతను ఒక యుద్ధమే చేశాడు లైఫ్లో, రియల్ లైఫ్లో. ఈ సినిమాలో కూడా ఒక కాజ్ కోసం అతని నెక్స్ట్ ఎండ్కి అయితే వెళ్ళిపోతాడు. సో అవి అన్నీ ఆ పెద్ద క్యారెక్టర్లో కనిపించినాయి అనమాట. నిజ జీవితంలో రామ్ చరణ్ గారిని ఎలా అయితే గేలి చేశారో అందరూ, ఇప్పుడు ఎలా అయితే ప్రైజ్ చేస్తున్నారో సేమ్ పెద్దలో కూడా తన ఎమోషన్, తనకు ఐడెంటిటీ కోసం అంతలా పోరాడారనమాట సినిమాలో. ఆ క్యారెక్టరైజేషన్, పెద్దిగాడి క్యారెక్టరైజేషన్ అయితే యాక్టింగ్ నెక్స్ట్ లెవెల్. అండ్ సెకండ్ ప్లస్ పాయింట్ వచ్చేసరికి జగపతి బాబు గారి యాక్టింగ్. త్రూ అవుట్ సినిమాలో జగపతి బాబు గారు ఉన్నంతసేపు యాక్టింగ్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. సో దీని గురించి మైనస్ పాయింట్లో ఒకటి చెప్తాను, ప్లస్ పాయింట్స్ అయితే చెప్తాను. అండ్ థర్డ్ ప్లస్ పాయింట్ వచ్చేసరికి హీరో ఇంట్రడక్షన్ సీన్ అండ్ హీరో ఎలివేషన్ షాట్స్ అండ్ ఫస్ట్ హాఫ్లో వచ్చే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ నెక్స్ట్ లెవెల్లో ఉంది. అండ్ ఏదైతే ప్రీ ఇంటర్వెల్కి వచ్చే 30 minutes ఏదైతే ఉందో అది ట్రాన్స్ఫర్మేషన్ మెయిన్ ఆఫ్ అదనమాట, అది నెక్స్ట్ లెవెల్లో ఉంది. అండ్ ఫోర్త్ ప్లస్ పాయింట్ వచ్చేసరికి క్రికెట్ మ్యాచెస్, డిఫరెంట్ షాట్స్ ఉన్నాయి. సో 2 మ్యాచ్లు జరుగుతాయి, ఆ 2 మ్యాచ్లు బాగున్నాయి. నాకు మాత్రం ఇంటర్వెల్ సీన్ అందరూ ఒకలా ఊహించారు, నేను కూడా సేమ్ రెగ్యులర్గానే అనుకుంటాను. కానీ అది ఒక ఇంటెన్సిటీతో ఇంటర్వెల్ కట్ అయితే చేశారనమాట. ఇందులో బుచ్చిబాబు గారు సక్సెస్ అయ్యారు. సో ఇవి ఓవరాల్గా నాకు చూసినప్పుడు ప్లస్ పాయింట్స్ అనిపించినాయి. అండ్ ఇంకో నెక్స్ట్ ప్లస్ పాయింట్ ఏంటంటే కుస్తీ. అందులో రామ్ చరణ్ గారిని అసలు ఒక నిజంగా కుస్తీ వాడు ఎలా అయితే చేస్తాడో అలా ఉంది. ఒక చిరుతపులి అలా కదులుతున్నట్టు స్క్రీన్ ప్రజెన్స్ నెక్స్ట్ లెవెల్లో ఉంది. సో అక్కడ దాకా అయితే నాకు ప్లస్ పాయింట్స్ అయితే ఉన్నాయి. సో ఇవి టోటల్గా ప్లస్ పాయింట్స్. మైనస్ పాయింట్స్ గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. బుచ్చిబాబు గారు మైనస్ పాయింట్స్ గురించి మాట్లాడుకోవాలంటే ఫస్ట్ స్క్రీన్ ప్లే అంతగా వర్కౌట్ అవ్వలేదు. అండ్ ఏదైతే మనం కోర్ పాయింట్ అనుకుంటామో, ఆ సినిమాలో కోర్ పాయింట్ ఉందో అది విజువల్గా యాక్టింగ్ పరంగా 100% న్యాయం చేశారు. కానీ దాని వెనకాల ఆ ఎమోషన్ అనేది మిస్ అయిపోయింది. ఆ ఎమోషన్ మిస్ అవ్వటం వల్ల ఏదైతే కోర్ పాయింట్ ఉందో, బలమైన పాయింట్, ఆ పాయింట్ ఎలివేట్ అవ్వలేదు. ఇప్పుడు ఆ పాయింట్ కొంతమందికి ఎలివేట్ అవ్వచ్చు, ఒక 100%లో ఒక 50 మెంబర్స్కి 55 మెంబర్స్కి అవ్వచ్చు, మిగతా 40 మెంబర్స్ కనెక్ట్ అవ్వరేమో అనిపిస్తుంది. దానికి మెయిన్ రీజన్ వచ్చేసరికి ముందు వెనక ఏం జరిగింది, అసలు వాళ్ళు ఎందుకు ఆ కాజ్ అనేది బలంగా ఎందుకు జరిగింది, ఎందుకు అంత పెద్ద డిసిషన్ రామ్ చరణ్ పెద్దిగాడి తీసుకోవాల్సి వచ్చింది అనేది చూపించలేదు. అండ్ అక్కడ వచ్చే పర్టికులర్ బీజిఎం నాన్ సింక్లో నడుస్తూ ఉంటుంది అనమాట. అంత పెద్ద ఎమోషనల్ డ్రామా జరుగుతుంటే కనెక్ట్ అయ్యే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్కే కదా కోర్. మనం ఏడిపించాలన్నా, మనం డ్యాన్స్ వేయాలన్నా, మనం ఫైట్ చేయాలన్నా కానీ మనలో రగిలించేది మ్యూజిక్. మంచి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పడితే ఫైటింగ్ సీన్ వచ్చినప్పుడు గూస్ బంప్స్ రావాలి. కానీ అక్కడ లవ్ సీన్స్ వేస్తే బాగుంటుందా? బాగాదు కదా. సేమ్ అదే ఇక్కడ జరిగింది. ఆ 40 minutesకి, ఆ 40 minutesలో కూడా 20 minutesకి అది బాగా జరిగింది, బాగా డ్యామేజ్ చేసింది. సో అందువల్ల ఎక్కడో ఇది
బ్లాక్ బస్టర్ ఇండస్ట్రీ హిట్ దాటి వెళ్ళాలనుకున్న సినిమాని ఒక సూపర్ హిట్ ఆ రేంజ్ దగ్గర ఆగిపోవాల్సి వచ్చిద్దేమో నా అభిప్రాయం. సో ఓవరాల్గా అయితే ప్యూర్లీ ఇది మెసేజ్ ఓరియంటెడ్ సినిమా. అండ్ ఇంకా నెగిటివ్ పాయింట్ వచ్చేసరికి డైరెక్షన్. సో బుచ్చిబాబు గారు చిన్న హీరోని బాగానే ట్యాకిల్ చేశారు, పెద్ద హీరో దగ్గరికి వచ్చేసరికి కంగారు పడిపోయి అతను రాసుకున్నది ముందు వెనక మర్చిపోయి మధ్యలో తీసాడనమాట. సో ఇందులో ఉన్న మైనస్ పాయింట్ అదే. సో ఇవి నాకు మైనస్ పాయింట్స్ అనిపించినాయి. ఓవరాల్గా ఇది ఒక ఫ్యామిలీ అండ్ ఎవరైతే లైఫ్లో స్ట్రక్ అయిపోయారో వాళ్ళకి ఈ సినిమా బాగా హిట్ అయ్యిద్ది, బాగా గుచ్చుకునిద్ది అనమాట. అండ్ మనలో కూడా మెంటల్గా ఫిజికల్గా చేయలేనివి, మెంటల్గా చేయలేనివి, ఇవి మనం చేయలేము, ఏమో ఇంకా మనకెందుకులే, ఇది రిస్క్, ఇంకెక్కడితో మనం ఆపేద్దాం అన్న వాళ్ళకి పుడతామా ఏటి మళ్ళీ అనే కాన్సెప్ట్ ఈ సినిమా. సో నా ఇన్ఫర్మేషన్ కనుక నచ్చింది లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.